भव्य राम मंदिर प्रतिष्ठा पूर्वरु रामंको मने पकाइले प्रधानमंत्री नरेंद्र मोदी। आंध्र प्रदेश रे थिबा एक राम मंदिर रे रामलाला को देखि भावविह्वलित होइगले प्रधानमंत्री। देखंतु किभली रामलाला को देखिबा परे प्रधानमंत्री संपूर्ण भावविह्वलित होई जाइछंती। ఈ అరణ్యములో నీకు ఏది కావాలనో కోరుకుము. మనోహర, నీ ఎనుక భాగమున ఆ బంగారు లేడి చూడుమున ఎంత అందంబుగా కనిపిస్తున్నదో కదా. మహాభాగ్యము. దాన్ని పట్టి తెచ్చి నా కోరిక తీర్చుము ప్రాణేశ్వర. దేవి, నీ కోరిక తీస్తున్నా, ఇదిగో పోతున్నాను. పరిగెడుతున్నదిరా దేవి మనము. నీ అన్నకి ఏదో ఆపద కలిగినట్లున్నది, కానీ నీవును పోయి నీ అన్నకు రక్షింపమని నేను ప్రాధేయపడుతున్నాను. నా మాట జవదాటక మీ అన్నను రక్షించమయ్యా లక్షణ. ఏమి తల్లి, మా అన్నకి ఏదో ఆపద వచ్చిందని నీవు అనుమానం పడుతున్నావు. ఈ యొక్క ప్రపంచానికి అతడు భగవంతుడు శ్రీరామచంద్రుడు ఏ ఆపద గల తల్లి సీతాదేవి. లక్షణ, మీ అన్నకు ఆపద కలిగినది, కానీ నీవును వెళ్ళి ఆ ఆపద నడిగెట్టుకొని రమ్ము. కానీ ఈ యొక్క 3 గిన్నెలు ఇస్తున్నాను. ఎంత పడైందనే వాడు యువత రావ తల్లి, ఇదే పోతున్నాను. అయ్యా యతీంద్ర, రమ్ము, ఈ ఆసనము పైన కూర్చొని ఈ ఫలంబులు భుజించుము. యతీంద్ర, ఈ ఆసనము పైన కూర్చోను. యువదేవుని, నీ ఒంటరిగా ఈ యొక్క భుజీవమితం ఉన్న కారణమేమి? నీవు వృత్తాంతమేమో నాతో వివరించము. యతీంద్ర, మాది అయోధ్యా పట్టణం. దశరథ మహారాజు కోడెలను. నా పతి శ్రీరామచంద్రుడు, నా పేరు సీతయ్య. ఇప్పుడిప్పుడే ఒక లేడి మృగంకు కనపడగా దాన్ని పట్టి చెత్తుమని అడవులకు అన్నదమ్ములు ఇరువురును వెళ్ళి ఉన్నవారు. నీవు ఈ చోట ఉండినను వారు వచ్చినను నీకు అతిథి మర్యాదలు గావింతురయ్యా మౌనీశ్వర. సుందరేమణి, నీ వృత్తాంతమేమో చెప్పితివి. నేనెవడనుకున్నావు? నీ ఇంటి భిక్షకుడునా? భిక్షకుడు కాదు, త్రిలోకవింత కాలంలో కూడా రావణ చక్రవర్తిని. నేను లంకాపట్నం వేలే భూపతిని. నిన్నిప్పుడే ఈ క్షణమయ్యే చర్య ఎత్తుకుని నా లంకాపట్నం చేర్చుడు. అవజ్ఞానుడా, శ్రీరామచంద్రుని భార్యను చెరబెట్టుటకు శ్రీరామచంద్రుడు సకల శాస్త్ర విశారదుడైన పరాక్రమంతుండు. శ్రీరాముల వారి భార్యను చెరబట్టుటకు నీకెన్ని తలలు గలవు రా దుర్మార్గుడా. ఏమి సకల శాస్త్ర విశారదుండము శ్రీరాముని భార్యను చెరగోని పోవడం నీ ఎన్ని తలలు కలిగిన పలికెదవా? అవును, చూడరా ప్రతాప.
సీతాదేవిని చర్యెత్తుకెళ్ళిపోతున్నవాడు ఏ విధమ చేతలైనా వానికి మాత్రం ఆ మహాతల్లిని దక్కనివ్వరు. ఇదే వెళ్తున్నావు ఏమిరా మిమ్మల్ని పొగరెక్కి మిట్ట నిలబీరుస్తున్నావా? జగదేక మాత శ్రీరామును మోసము చేసి ఆ సీతాదేవుని చర్య ఎత్తుకెళ్ళిపోతున్నావు. నా మాటలు అంగీకరించి బుద్ధివంతుడవై ఆ జానకి మాత్రం నాకు అప్పగించి వెళ్ళు. దాని తలను ఊడదీయురా దురత్మ. అయితే ధాన్యుతున్నావా? నేను పోతున్నాను. కథములనగా ఓటమైన గోర్ల చేత నీ కలిపముల చదలమనకి నిన్ను వికలాంగుని చేసి సీతాదేవి శ్రీరాములకు అప్పగించేట్టు. శ్రీరామచంద్ర పతిత పావన నామ స్వామి, నేను జటాయుని పక్షుడు స్వామి. దళిత కులహాంతకుడైనటువంటి రావణాసురుడు నీ భార్యను చెర ఎత్తు వెళ్ళిపోతుండగా నేను ఆమె చెర విడిపించాలని చెప్పి వారితో కలిసి యుద్ధము గావించి వారి ఖడ్గము చేత నా రెండు పక్షములను రెక్కలు తెగొట్టినాడు తండ్రి. ఇదిగో ఈ నేల మీద పడినాను. ఈ సమాచారము మీకు చెప్పాలని చెప్పి ఇంతవరకు నా దిమంలో ప్రారంభించి స్వామి సమాచారం నీతో చెప్పినా. పక్షిరాజా, నా హృదయపూర్వకంగా నీకు జీవిస్తున్నాను కనుక కానీ శ్రీరాము యొక్క ధ్యానం చేయుతున్నావు, నా భక్తుడుగా ఉన్నావు. ఇదిగో ఇప్పుడే ఆ వ్యక్తులను చూపించుకున్నావు. పక్షి 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 మాది అయోధ్య పట్టణం. దశరథ మహారాజు కోడెలను